ముందు వరిగడ్డిని తీసుకొని వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోండి. దీంట్లో బ్యాక్టీరియా గట్రా ఉంటుంది కదా. చేసుకున్నాక మంచినీళ్ళు ఫిల్టర్ వాటర్ అయితే పోసుకోండి. కొంచెం డిప్ చేయండి. చేసేసినాక పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే ఉడకనియండి. ఇలా ఎందుకంటే అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అది చచ్చిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం గరిటెతో అలా అనుకోండి. చూద్దాం, బాగా ఉడికింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని నీళ్ళు ఉంచేసి కొంచెం పక్కన పెడదాము చల్లారినంత వరకు. మనం నీళ్ళు ఉంచేసాము దీన్ని. ఇప్పుడైతే దీన్ని శానిటైజర్ చేసుకోండి. కత్తెర మా దగ్గర అయితే కత్తిపీట ఉంది. దీంతో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇలా కట్ చేసేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్. ఇప్పుడైతే విత్తనాలు ఓపెన్ చేస్తాను చూడండి. మష్రూమ్ స్పాన్స్ ఇవి. బ్యాగ్ని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. కవర్ని కింద ఒకే దగ్గరికి లేయర్లు అన్నీ చేర్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి. ఇది రౌండ్ షేప్ కోసం అయితే వేసుకోవాలి రబ్బర్ బ్యాండ్. చూసారు కదా, ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడైతే మనం వరిగడ్డి వేసుకుందాము. ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి. మనకి నచ్చినన్ని లేయర్స్ అయితే వేసుకోవచ్చు. ఒక 6 లేయర్స్ వరకు వేసుకోవచ్చు. మన దగ్గర కొన్ని ఉన్నాయి కనుక విత్తనాలు. నేను ఫస్ట్ అయితే ఒక బ్యాగ్ వేసాను. అది బాగా వచ్చినాకే రెండోది కూడా ట్రై చేశాను. స్పాన్ ప్లేట్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే స్పాన్ మనం వేసుకుందాము. స్పాన్ వేసుకున్నాక ఇంకొక లేయర్ గడ్డి వేసుకుందాము. కొంచెం గడ్డి వేసుకొని కొంచెం ఇలాగా ట్యాప్ చేయండి. ఇంకొక లేయర్ మళ్ళీ సీడ్స్ వేసుకుందాము. స్పాన్ లాస్ట్ లేయర్ అదైతే నాకు అంతే వచ్చింది. నాది సెకండ్ బ్యాగ్ కనుక అయితే తక్కువే ఉన్నాయి. ఇంకా ఫుల్గా ట్యాప్ చేసేసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవడమే. నెక్స్ట్ శానిటైజర్ చేసి పిన్ అండ్ శానిటైజర్ చేసి దాని చుట్టూ హోల్స్ పెట్టుకోండి. ఒక 5-6 చాలు. తర్వాత డార్క్ ప్లేస్లో పెట్టేయండి. ఇలాంటి ప్లేట్ ఒకటైనా ఏదైనా పెట్టుకోండి కింద వాటర్ నిలవకుండా. కొంచెం క్లోజ్ చేసేసుకోండి. ఇలా చూసారు కదా చిన్న చిన్నవి ఎలా వచ్చాయో. పిన్స్ అనేవి 10 డేస్కి ఇలా వచ్చేస్తాయి మనకి. అప్పుడు కొంచెం వెలుతురులో పెడితే ఇంకొంచెం పెద్దగా చూసారు ఎంత బాగా వచ్చాయి కదా. ఒక 25 డేస్కి అయితే మష్రూమ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈజీగా చేయొచ్చు ఎవరమైనా. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఆయిస్టర్ మష్రూమ్ చాలా ఈజీగా గ్రో చేయొచ్చు ఇంట్లోనే. చూడండి, దీన్ని కట్ చేయడం కూడా చాలా సింపులే.
చాలా బాగొచ్చింది కదా! చాలా స్మూత్‌గా ఉంది ఇదైతే. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే దీన్ని చూడగానే. ఈ బ్యాగ్‌నైతే పడేయకండి. ఇంకా వస్తాయి పిన్స్ రెండో దానికి కూడా.